హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు కల్ట్ ఫ్లిక్. అక్కినేని నటవారసుడిగా 1986లో రిలీజ్ అయిన విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. దానికంటే ముందు 1967లో వచ్చిన సుడిగుండాలు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాడు. తర్వాత వచ్చిన మజ్ను, సంకీర్తన, ఆఖరి పోరాటం, జానకిరాముడు లాంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. 1989లో గీతాంజలి సక్సెస్తో కెరియర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. వెంటనే వచ్చిన శివ సినిమాతో నాగార్జున దశ తిరిగిపోయింది. స్టార్ హీరో అయిపోయాడు. దాదాపు 100 సినిమాల్లో నటించిన నాగార్జున కెరియర్లో ఎన్నో హిట్ సినిమాలతో పాటు ఎంతోమంది టెక్నీషియన్స్ని పరిచయం చేశాడు. క్రియేటివ్ జీనియస్ ఆర్జీవిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా నాగార్జునే. హీరోగానే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడు. ఫిలిం స్కూల్ నడుపుతున్నాడు. అలాగే టెలివిజన్లో కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు అండ్ ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్గా చేస్తున్నాడు. సో ఇవాళ మనం నాగార్జున టాప్ 10 బెస్ట్ మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 10 గగనం. సినిమా కథ ఫ్లైట్ హైజాకింగ్ ఇన్సిడెంట్ మీద బేస్ అయి ఉంటుంది. తమ నాయకుడిని విడిపించుకోవడానికి కొంతమంది టెర్రరిస్ట్ ఒక ప్లేన్ని హైజాక్ చేస్తారు. దానికి ఆర్మీ మేజర్ అయిన మన హీరో ఏం చేస్తాడు, ఎలా సిచ్యువేషన్ డీల్ చేస్తాడు అనేది స్టోరీ. మేజర్ రవీంద్రగా నాగార్జున సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. డైరెక్టర్ రాధామోహన్ స్క్రిప్ట్ రాసిన విధానం చాలా బాగుంటుంది. సస్పెన్స్ని చాలా బాగా కంటైన్ చేశారు త్రూ అవుట్. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రిషి అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. రిలీజ్ అయినప్పుడు సరైన అప్రిషియేషన్ ఈ సినిమాకి రాలేదని నా ఒపీనియన్. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూడకపోతే యూట్యూబ్లో ఫ్రీగా ఉంది, చూడండి. డోంట్ మిస్ దిస్ జాబ్. నంబర్ 9 సంతోషం. వరుసగా 5-6 ఫ్లాపుల సినిమాల తర్వాత నాగార్జున కొంచెం ఊరటనిచ్చింది ఈ సినిమా. కొత్త డైరెక్టర్ అయిన దశరథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి స్క్రిప్ట్ రాసింది గోపిమోహన్లు. ఈ సినిమాలో కూడా స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అంత బాగుంటాయి. కె విశ్వనాథ్, శ్రియ, గ్రేసీ సింగ్, ప్రభుదేవ, సునీల్ ఇలా అందరు యాక్టింగ్ బాగా చేస్తారు. ఆర్పి పట్నాయక్ ఇచ్చిన మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఎందుకు గానీ ఆయనకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. హీరోని ప్రేమించి తన ఇంటి నుండి వచ్చేసి పెళ్లి చేసుకుంటుంది హీరోయిన్. తను చనిపోయాక ఒక పెళ్లి కోసం హీరోయిన్ కుటుంబానికి వెళ్తాడు హీరో. అక్కడ జరిగే పరిణామాలే ఈ సినిమా కథ. కార్తిక్ క్యారెక్టర్లో నాగార్జున యాక్టింగ్ సూపర్. నంది అవార్డు కూడా వచ్చింది ఆ ఇయర్. నంబర్ 8 హలో బ్రదర్. యాక్షన్ కామెడీ జాన్రాలో ఇదొక క్లాసిక్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అందులో డైలాగ్స్ అయితే ఎవర్ గ్రీన్. అండ్ దీనికి డైలాగ్స్ రాసింది మన ఎల్బి శ్రీరామ్ గారు. నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇలా అందరూ కామెడీ సూపర్గా చేస్తారు ఈ సినిమాలో. అసలు కోట బ్రహ్మానందం కాంబో అయితే ఇప్పటికీ గుర్తుండిపోతాయి ఆ సీన్స్. ఈవీవి గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్విన్ డ్రాగన్స్ అనే చైనీస్ సినిమా నుండి ఇన్స్పైర్ అయింది. రాజ్ కోటిలు ఇచ్చిన మ్యూజిక్ అయితే ఎవర్ గ్రీన్. ప్రియరాగాలే సాంగ్ ఇంకా చాలామంది ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ నంది అవార్డు కూడా వచ్చింది. సినిమాటోగ్రఫీకి ఎస్ గోపాల్ రెడ్డికి కూడా నంది అవార్డు వచ్చింది. ట్విన్ టెలిపతి కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమా ఆ ఇయర్కి హైయెస్ట్ గ్రాసర్ అండ్ నాగార్జున కెరియర్లో వన్ ఆఫ్ ద స్పెషల్ ఫిలిమ్స్. నంబర్ 7 ఊపిరి. 2011లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా ద ఇంటచబుల్స్ని రీమేక్ చేశారు వంశీ పైడిపల్లి. పీవీపీ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా తెలుగు అండ్ తమిళ్లో సైమల్టేనియస్గా షూట్ చేశారు. నాగార్జునతో పాటు కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్, జయసుధలు యాక్ట్ చేశారు. గోపి సుందర్ ఇచ్చిన మ్యూజిక్ అలాగే సీతారాం శాస్త్రి గారు రాసిన లిరిక్స్ ఈ సినిమాకు సోల్ని ఇచ్చాయని చెప్పాలి. యాక్సిడెంట్లో లోవర్ బాడీ అంతా ప్యారలైజ్ అయిన మల్టీ బిలియనియర్కి హెల్ప్గా వస్తాడు సీను. అప్పటి వరకు హోప్లెస్గా బతుకుతున్న విక్రమ్కి సీను నిజాయితీ, అమాయకత్వం నచ్చుతాయి. తర్వాత వాళ్ళిద్దరి మధ్య బిల్డ్ అయిన ఫ్రెండ్షిప్ గురించి ఈ సినిమా. ప్యారలైజ్డ్ పర్సన్ క్యారెక్టర్లో కేవలం తన హెడ్ యూజ్ చేస్తూ నాగార్జున ఈ సినిమా అంతా కనిపిస్తాడు. అండ్ యాక్టింగ్ కూడా చాలా సటిల్గా చేస్తాడు. నంబర్ 6 అన్నమయ్య. నిన్నే పెళ్ళాడతా అనే రొమాంటిక్ సినిమా తర్వాత అసలు రాఘవేంద్రరావు గారు నాగార్జున్ని డివోషనల్ గెటప్లో చూపించాలని ఎలా అనుకున్నారో ఏమో. గ్రీకు వీరుడు లాంటి నాగార్జునతో భక్తి పాటలు పాడించగలనని ఎలా ఆలోచించాడు. రిలీజ్ అయ్యాక చూస్తే మాత్రం బంపర్ హిట్. థియేటర్స్ అన్నీ టెంపుల్స్ అయిపోయాయి.
సాక్షాత్తు ఇండియన్ పార్లమెంట్లో ఈ సినిమా షో వేశారు అంటే అర్థం చేసుకోండి ఈ సినిమా రేంజ్. ఎంఎం కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ అయితే టైమ్లెస్ క్లాసిక్. అందుకని ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా మొత్తం 9 నందులు 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. అండ్ నాగార్జున చేసిన యాక్టింగ్ గాను ఆ ఇయర్ నేషనల్ అవార్డ్స్లో నాగార్జునకి స్పెషల్ మెన్షన్ అవార్డు ఇచ్చారు. తెలుగులో ఫస్ట్ టైం ఒక హీరోకి అవార్డు రావడం. నంబర్ 5 నిన్నే పెళ్లాడతా. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా నిన్నే పెళ్లాడతాతో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాడు నాగార్జున. ఈ సినిమాలో నాగార్జున స్టైలింగ్ అయితే కెవ్వు కేక. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నాగార్జున ప్రొడ్యూస్ చేశారు అండర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్. ఆ ఇయర్కి గాను హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో నాగార్జున టబుల్ కెమిస్ట్రీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. గులాబీ లాంటి డార్క్ సబ్జెక్ట్ తర్వాత ఇలాంటి ఫ్యామిలీ డ్రామా తీయడం కృష్ణవంశీకే సాధ్యం. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని చాలా చక్కగా చూపించారు. సందీప్ చౌతా మ్యూజిక్ అయితే ఒక క్లాసిక్ అనే చెప్పాలి. పాటలు ఇంకా ప్లేలిస్ట్లో ప్లే అవుతూనే ఉంటాయి. సీను క్యారెక్టర్లో నాగార్జున, పండు క్యారెక్టర్లో టబు, మహాలక్ష్మి క్యారెక్టర్లో లక్ష్మి గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. బెస్ట్ తెలుగు ఫిలింగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలాగే 2 నంది అవార్డులు, 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. నంబర్ 4 మనం. రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్తో ఒక ఫ్యాంటసీ డ్రామాని అక్కినేని కుటుంబం అంతా కలిసి మనకు అందించిన సినిమా మనం. అక్కినేని నాగేశ్వరరావు గారి ఆఖరి సినిమా. అక్కినేని కుటుంబం అండ్ ఫ్యాన్స్ అంతా గుర్తుపెట్టుకునే ఒక స్పెషల్ మూవీ మనం. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లికేటెడ్ అయినప్పటికీ జనాలకు అర్థమయ్యేలాగా చాలా సింప్లిఫై చేసి చూపించారు. నాగ చైతన్య కొడుకుగా నాగార్జున, నాగార్జున కొడుకుగా నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు ఈ సినిమాలో. అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ అయితే బ్లాక్ బస్టర్. ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ విజువల్స్తో సూతింగ్గా కథను కాంప్లిమెంట్ చేస్తుంది. అమితాబ్ బచ్చన్, అఖిల్, అమల క్యామియోస్ ఈ సినిమాలో స్పెషల్గా ఉంటాయి. ఈ సినిమా రిలీజ్కి కొన్ని రోజుల ముందు ఏఎన్ఆర్ గారు కాలం చేయడంతో ఈ సినిమా ఇంకా స్పెషల్ అండ్ ఎమోషనల్ రైడ్గా ఉంటుంది. నంబర్ 3 గీతాంజలి. మణిరత్నం డైరెక్ట్ తెలుగు సినిమా. ఇళయరాజా మ్యూజిక్. ఇండస్ట్రీలో ఫుల్ బజ్ వచ్చేసింది. సినిమా రిలీజ్ అయింది. హీరో హీరోయిన్ ఇద్దరికి క్యాన్సర్ అండ్ కొన్ని రోజుల్లో చనిపోతారు. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి ఫ్యూజులు ఎగిరిపోయి రిలీజ్ అయిన ఫస్ట్ ఫ్యూ డేస్ ఫ్లాప్ టాక్. కానీ మెల్లగా సినిమాను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. దానికి ఇళయరాజా మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. సెకండ్ వీక్ నుంచి హిట్ టాక్తో చాలా థియేటర్లో 100 days ఆడింది. ఇప్పుడు ఈ సినిమాకి కల్ట్ స్టేటస్ ఉంది. ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేసింది ఈ సినిమా. మణిరత్నం రాసిన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్ట్ చేసిన విధానం చాలామందికి ఒక లెక్చర్ లాంటిది. ఇళయరాజా ఇచ్చిన మ్యూజిక్ అయితే టైమ్లెస్ క్లాసిక్. ఇంకో 25 ఏళ్ల తర్వాత కూడా మనం వినొచ్చు, అంత బాగుంటాయి. పిసి శ్రీరామ్ గారి విజువల్స్లో ఓటీని చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. బెస్ట్ పాపులర్ ఫిల్మ్గా నేషనల్ అవార్డు గెలుచుకుంది అండ్ బెస్ట్ ఫిల్మ్తో పాటు మొత్తం 6 నంది అవార్డ్స్ కూడా గెలుచుకుంది. ఎపిక్ లవ్ స్టోరీస్లో ఈ సినిమా తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. నంబర్ 2 మన్మధుడు. రొమాంటిక్ కామెడీ డ్రామాస్తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టడం నాగార్జునకు వెనత పెట్టిన విద్య. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన్మధుడు. సింపుల్ స్టోరీతో ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. త్రివిక్రమ్ రాసిన ఈ సినిమాకి కె విజయభాస్కర్ డైరెక్షన్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జుననే ప్రొడ్యూస్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అయితే అప్పట్లో ఒక ఊపేసింది. నాగార్జునతో పాటు సోనాలి బెంద్రే, అంశు, తనికెళ్ళ బారిని యాక్ట్ చేశారు. ప్యారిస్ ఎపిసోడ్లో వచ్చే బ్రహ్మానందం సీన్స్ అయితే హిలేరియస్గా ఉంటాయి. ఇప్పటికీ యూట్యూబ్లో రిపీట్స్ వేస్తుంటారు మన వాళ్ళు. అండ్ మన బ్రహ్మీకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఫన్ ప్యాక్డ్ ఎమోషనల్ రైడ్గా ఉండే ఈ సినిమాకి బెస్ట్ ఫిల్మ్గా నంది అవార్డు కూడా వచ్చింది. ఇందులో నాగార్జున పెర్ఫార్మెన్స్ కూడా ఒక హైలైట్. నంబర్ 1 శివ. ఈ పేరు విన్నా, ఈ పోస్టర్ చూసినా ఒక్కటే మాట, గూస్ బంప్స్. శివ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. మరి ఎవరు బిలీవ్ చేయని స్క్రిప్ట్ని నమ్మి తనే ప్రొడ్యూస్ చేశాడు నాగార్జున. ఆర్జీవి మీద, తన స్క్రిప్ట్ మీద ఏదో ఒక చిన్న హోప్. సినిమా రిలీజ్ టైంలో వైలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చదు, సినిమా యావరేజ్గా ఆడుతుంది అనుకున్నారు అంతా. రిలీజ్ అయ్యాక కేవలం నైజాం ఏరియాలో 1 crore కలెక్ట్ చేసింది. ఫస్ట్ సినిమా అంత కలెక్ట్ చేయడం. 22 సెంటర్స్లో 100 days, 5 సెంటర్స్లో 175 days ఆడింది. ఆ రోజుల్లో కొత్తగా యూజ్ చేసిన టెక్నాలజీ అండ్ సౌండ్ డిజైన్కి జనాలు ఫిదా అయిపోయారు. తెలుగు సినిమా
బిఫోర్ శివ అండ్ ఆఫ్టర్ శివగా మారిపోయింది. సినిమా తీసే పద్ధతే మారిపోయింది. బెస్ట్ డైరెక్టర్గా ఆర్జీవికి 2 నంది అవార్డులు వచ్చాయి. బెస్ట్ ఫిలింగా ఫిల్మ్ఫేర్ వచ్చింది. సటిల్ యాక్టింగ్తో హీరోయిజం చూపించిన నాగార్జునకి యూత్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. సైకిల్ చైన్ సీన్ అయితే ఎప్పుడు చూసినా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. స్టూడెంట్ పాలిటిక్స్ మీద వచ్చిన ఈ మూవీ హిందీలో కూడా రీమేక్ అయ్యి బ్లాక్ బాస్టర్ కొట్టింది. 2013లో News 18 వాళ్ళు శివ సినిమాని 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇది గైస్ నాగార్జున బెస్ట్ టాప్ 10 మూవీస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కమెంట్ చేయండి. వేరే ఏమైనా మిస్ అయి ఉంటే కమెంట్ ద్వారా చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ సపోర్టింగ్. బై బై.